టీడీపీపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నిర్వహిస్తున్నది మహానాడు కాదని, అది దగానాడు, బూతునాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీను అమలు చేయకుండా ఇప్పుడు సిగ్గు లేకుండా డిజిటల్ మహానాడు పెడితే ప్రజలెవ్వరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. అసలు ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అంటూ ఘాటుగా విమర్శించారు. మహానాడు అంతా కేవలం జగన్మోహన్ రెడ్డి నామస్మరణతోనే సాగిందని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని మండిపడ్డారు. వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది మొత్తం చేయటమే కాకుండా అంతకు మించి చేస్తాం, అదే కాకుండా సూపర్ 6 కూడా చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఏం చేశాము ఈ 2 సంవత్సరాల్లో, రాబోయే కాలంలో ఏం చేస్తామని చెబుతారని ఆశించిన ప్రతి ఒక్కరికి నిరాశే ఎదురయ్యింది. సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికీ ఒక అనుమానం కలిగింది. ఎప్పట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. వీళ్ళ మహానాడులో ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. ఆల్రెడీ 2 ఏళ్లలో పర్సనల్ గా వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు, ఎందుకంటే వాళ్ళకి ఏం అందటం లేదు కాబట్టి. ఈరోజు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది.